యావాజీగూడెం గ్రామం సర్వతోముఖ అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తానని, ఆదర్శ గ్రామంగా నిలుపుతానని పరిగి శాసనసభ్యులు టి రామ్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం యావాజీగూడెం గ్రామంలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ యాదమ్మ నరసింహులు, పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీలో ఉప సర్పంచ్ తదితర సభ్యులు గ్రామ నాయకులతో కలిసి చేరారు. గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ఒక నివేదిక తయారు చేసి 2 రోజుల్లో అందజేస్తామని, నివేదిక ఆధారంగా గ్రామంలో అభివృద్ధి పనులు చేసేందుకు నిధులు మంజూరు చేయాలని, గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో తమని సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు గ్రామ సర్పంచ్ యాదమ్మ నరసింహులు పేర్కొన్నారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అన్ని రకాలుగా గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తానని, అందుకు సంబంధించిన నివేదికను తొందరలోనే అందజేయాలని వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, యువకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. యావాజీగూడెం గ్రామం నుంచి నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ అభ్యర్థులు మేము గతంలో కూడా మేము ఇందులోనే ఈ పార్టీలోనూ అనేక కారణాల పోటీ చేయవలసి వచ్చింది. ఇద్దరము మేము మళ్ళీ సార్ను కలవాలని వచ్చినాం. మా గ్రామ అభివృద్ధి కొరకు మళ్ళీ సార్ దగ్గరికి వచ్చి ఇందులో చేయని మా ఊరి యొక్క సౌకర్యాలన్నీ నెరవేరాలని సార్ మేము కోరుకుంటున్నాము. రేపు మాకు సార్ మా ఊరి యొక్క విశేషాలన్నీ ఒక నిరూపకంగా సార్కి ఇచ్చి సార్ తోటి సహకరించి మా ఊరి అభివృద్ధి కొరకు పాటుపడతానని చెప్పి నరసింహులు యావాజీగూడెం నుంచి నూతనంగా సర్పంచ్గా ఎంపికైన తర్వాత అక్కడ అందరూ కూడా మన వాళ్ళే ఉంది. అందుకొచ్చే నేను గణసి కూడా పోలేదు, మీకు అందరూ కూడా తెలుసు. అయితే 1 మనోళ్ళే 2 మనోళ్ళే అనమాట, ఊరంతా మనదే. కాబట్టి వాళ్ళు మళ్ళీ కలవాలి, అభివృద్ధి చేసుకోవాలని అందరూ కూడా గ్రామ వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ సభ్యులు అందరూ కూడా కలిసి, పెద్దలందరూ కూడా కలిసి నా నివాసానికి వచ్చి మన గ్రామ అభివృద్ధికి సంబంధించిన నివేదిక కూడా తయారు చేసి ఇస్తామని చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా పరిగి నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామాన్ని కూడా ఒక ఆదర్శ గ్రామంగా అక్కడ ఉన్నటువంటి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల నుంచి సమగ్ర అభివృద్ధికి సంబంధించినటువంటి నివేదికను తీసుకొని ఆ నివేదిక ప్రకారం తప్పకుండా అన్ని గ్రామాలను సమగ్రంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలి. ఆ గ్రామాల నుంచి వాళ్ళకు రహదారులు కూడా ఇతర గ్రామాలకు మెయిన్ రోడ్స్ కూడా కనెక్టివిటీ కావాలని చెప్పి ఈరోజు మీటింగ్ లోపల సర్పంచ్ గారు కోరడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క కనెక్టివిటీ వేరే ఇతర గ్రామాలకు కూడా నక్షల తోవలు ఉన్నాయి. ఆ తోవలన్నిటి కూడా నక్షలు తీసుకొని వాళ్ళ ప్లానింగ్ తీసుకొని తప్పకుండా అవన్నీ కూడా అభివృద్ధి చేస్తారన్న మాట తెలియజేస్తూ ఆ గ్రామానికి కావాల్సినటువంటి ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఇంకా వేరే అభివృద్ధి కార్యక్రమాలు కానీ, మహిళా సంఘాల బిల్డింగ్ కూడా కావాలని కోరడం జరిగింది. వర్క్ షాప్ కూడా ఏర్పాటు చేసి అన్ని రంగాల్లో కూడా ఈ యొక్క యావాజీగూడెం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేస్తారన్న విషయాన్ని మీకు అందరూ కూడా తెలియజేస్తూ మన నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుతూ మీ రామ్మోహన్ రెడ్డి పరిగి.